కళ్యాణ్కు భవిష్యత్తులో ఒక పెద్ద కష్టమే రాబోతుందా? ఎందుకు అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగని పిఠాపురం చిన్నదేం కాదు, సీనియర్లు ఉన్నారు అక్కడ. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వర్మ గారు కానీ, అలాగే మొన్న తాజాగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన దొరబాబు కానీ, అలాగే ప్రస్తుతం మొన్న వైసీపీలో సీటు తక్కించుకొని ఓటమి పాలైన వంగా గీత కానీ, వీళ్ళందరూ సీనియర్లే. ఓకే, వంగా గీత గారు స్థానికంగా వాళ్ళని చూడరు అనుకోండి, ఆమె ఎక్కువ కాకినాడలో ఉంటారు, మొన్నటి వరకు ఎంపీగా కూడా చేశారు. తర్వాత ఆమెకు పిఠాపురం ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆమె గెలవలేకపోయారు. సైకిల్ జోరులో ఆమె కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళలో ఆమె ఒకరు. ఆమె విషయం పక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరితో సన్నిహితంగా ఉండాలి, సాన్నిహిత్యంగా ఉండాలి, విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే జనసేనకి టీడీపీకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది పిఠాపురంలో. ఇది టీడీపీకి తెలియంది కాదు, అలాగే జనసేనకి తెలియంది కాదు. అలాగని చెప్పి ఏమన్నా బుజ్జగింపు